జై జాంబవంత. మన ఆదిపురుషుడు జాంబవంత మహారాజ్, జాంబవంత మహాముని జంబలగిరిలో 21 సంవత్సరాల క్రితం వెలిసి ఉండటం మన తెలుగు రాష్ట్రాల సభ్య మహాజనానికి అందరికీ విదితమే. ఇప్పుడు జంబలగిరిలో కోళ్ళపడకల గ్రామంలో ఉన్నటువంటి జంబలగిరి గుట్టగా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు జాంబవంతుని యొక్క ప్రతిభా పాఠవాలు, చారిత్రక అంశాలన్నిటిని కూడా గత 25 సంవత్సరాల నుంచి విశ్లేషణ చేసిన తర్వాత ఆయనకున్న ప్రాముఖ్యతను తెలిసి జనజీవన స్రవంతిలోకి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జంబూద్వీప మూలవాసీ సమాజ్ ప్రధాన సమితి క్రియాశీల కార్యకర్తలు బత్తుల సిద్ధేశ్వరన్న గారు, మరి స్థానిక చంద్రన్న గారు, స్థానిక మూల నివాసి చంద్రన్న గారు, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మంజుల సుబ్బారాయుడు గారు, భూమన్న మహారాజు గారు, ఈ రకంగా దాదాపు ఒక 10-15 మంది మేధావులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పునర్వ్యవస్థీకరణ, పునర్ప్రతిష్ఠ వంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, గత నెలలో పునర్ప్రతిష్ఠ జరపడం, ఆ పునర్ప్రతిష్టకు అనుగుణంగా ప్రతి నెల 2 రోజులు ఇక్కడ ఉపవాస దీక్ష ద్వారా జాంబవంతుని దర్శించుకుని ఈ ప్రాంతము, ఈ ప్రదేశము తెలియని వారికి, ఆయన చరిత్ర తెలియనటువంటి వారికి జాంబవుని చరిత్ర చెప్తూ జంబూద్వీప మూలవాసీ సమాజ్ యొక్క ఒక చారిత్రక అంశాలను తెలియజేస్తూ ఇక్కడ ప్రతి నెల కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన్ని దర్శించుకోవడమే కాకుండా విజ్ఞానవంతమైనటువంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల నుంచి కూడా జాంబవంతుని చూడడానికి ఎక్కడెక్కడ జిల్లాల నుంచి మేధావర్గం ఇప్పుడు మొదలైంది. తర్వాత నిదానంగా కూడా ప్రజానీకం కూడా ఇక్కడ దర్శనం చేసుకుని, మరి తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలు మనకి, మరి ఆంధ్రప్రదేశ్కి అక్కడ తిరుమలగిరి ఉంది, ఇక్కడ తెలంగాణకి మరి యాదగిరి ఉంది. మరి తిరుమలగిరి గురించి మీకు తెలిసిందే, చారిత్రాత్మక భక్తి ప్రవచనాలు జరుగుతున్నటువంటి ఘట్టం. అలాగే మనకి యాదగిరి నరసింహస్వామి. అలాగే ఈ యొక్క చారిత్రక అంశాల కంటే కూడా గొప్ప ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది జంబలగిరి. ఈ సమాజానికి గత చారిత్రక అంశాలు తెలియక ఈ యొక్క జంబలగిరి వెనుకబాటుతనంగా పడింది. కాబట్టి ఇప్పుడు విజ్ఞానవంతమైనటువంటి పూలే అంబేద్కర్ మేధావులు కానీ, మరి చారిత్రక పురుషులు కానీ ఇవాళ ఈ దేశం గురించి ఆలోచించి ఇది భారతదేశమా జంబూద్వీపం అనేటువంటి కన్ఫ్యూజన్ని తీసేసి ఇది జంబూద్వీపం, ఈ జంబూద్వీప దేశంలో ఉన్నది జంబూద్వీప మూలవాసులు, వారికి కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేవు, ఒకే జాతి, ఒకే రక్తం. జంబూద్వీప మూలవాసి సమాజము ఎలాంటి వ్యత్యాసాలు లేని ఒక సమాజంగా ఏర్పడిన ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఆ చారిత్రక మాధ్యమాలు తెలిసిన మేధావులందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని గౌరవిస్తూ జంబలగిరిలో ఉన్నటువంటి జాంబవంతుని దర్శించుకుని ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకి విస్తారంగా ప్రచారం చేసే నేపథ్యంలో జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా జంబలగిరి ఎక్కడుంది, జాంబవంతుడి తాత ఎక్కడున్నాడు అని చెప్పి ఎత్తుకుని రావాలి. జాంబవంతుని తాత ఈ ఆధిపత్య వర్గాలు, విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు సృష్టించినటువంటి ఎలుగుబంటి రూపం కాదు, అదిగో జాంబవుని మానవ విశ్వరూపం మహారాజ్. ఆయన యుద్ధవీరుడు, సైంటిస్టు, ప్రప్రథమ ఈ జంబూద్వీప ఈ ఖండంలో లోహాన్ని కనుక్కుని శాస్త్రీయతనిచ్చి మరి మానవ జీవనానికి ఒక మార్గదర్శకం చేసినటువంటి ప్రప్రథమ మహారాజు ఆదిపురుషుడు. కాబట్టి ఇవన్నీ కూడా చారిత్రకాలన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాలి, జంబలగిరిని దర్శించాలి. జంబలగిరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ కలిగినటువంటి జ్ఞానక్షేత్రంగా మారబోతుందని చెప్పి తెలుగు ప్రజలకి, ఈ దక్షిణ భారతదేశ ప్రజలందరికీ కూడా జేఎంఎస్ జంబూద్వీప మూలవాసీ సమాజ్ యొక్క ప్రధాన